ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము నుండి 12 పాఠాలు అనే ఈ అంశాన్ని నాతో పాటు ధ్యానిస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ఓపికతో, సహనంతో, దేవుని యొక్క వాక్యం పట్ల ఉన్న శ్రద్ధతో మీరు వింటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల అంశాన్ని కొనసాగిద్దాం. ఈరోజు మనము ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల అంశంలో ఈరోజు మనము 11వ పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల అంశంలో ఈరోజు మనం 11వ పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. 11వ పాఠం అయితే 11వ పాఠం ఇది, ప్రసంగం అయితే ఇది 12వ ప్రసంగము. సహోదరి సహోదరులారా, మనం ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు అనే అంశానికి సంబంధించిన విషయాలు నేను వివరిస్తూ ఉన్నాను. ఇంతవరకు నేను 11 ప్రసంగాలు చేశాను. ఇది 12వ ప్రసంగం. ఈ అంశానికి సంబంధించి ఇది 12వ ప్రసంగం. మనం ఇంతవరకు ఈ 10 పాయింట్స్ చెప్పాను కదా, ఒకసారి గమనిద్దాం. నేనేం చెప్పానో వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి వివరించుకుంటూ వస్తాను. దయచేసి ఓపిక పట్టి వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనం ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు అనేటువంటి అంశాన్ని ప్రారంభించినప్పుడు మొదటి ప్రసంగం ఏం చేసినట్టు నేను ప్రకటన గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు చేశాను. అది మొదటి ప్రసంగం అయింది. ఆ మొదటి ప్రసంగం కనుక కలుపుకుంటే ఇప్పుడు వరకు నేను చేసిన ప్రసంగాలు 11 ప్రసంగాలు అన్నమాట. పాయింట్స్ 10 కానీ ప్రసంగాలు 11. ఈరోజు మనము 12వ ప్రసంగాన్ని అంటే 11వ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నేను మొదటి ప్రసంగంగా ప్రకటన గ్రంథం యొక్క పరిచయాన్ని చేశాను. ఎవరైనా క్రొత్తగా ఈ పాఠాన్ని వింటున్నట్లయితే, ముందు చెప్పబడిన పాఠాలు విన్నట్లయితే ఈ విషయాలు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మనము ప్రకటన గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు చేశాను. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఆనాడు క్రీస్తు సంఘముల యొక్క పరిస్థితులు ఏంటి, ఆనాడు వారి యొక్క శ్రమలేంటి, ఎందుకు రాయాల్సి వచ్చింది ప్రకటన గ్రంథము, ఎందుకు అలంకార భాషలో రాయాల్సి వచ్చింది, అపోకలిప్టిక్ లాంగ్వేజ్లో ఎందుకు రాయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు నేను మీకు వివరించాను. ఆ పరిచయం యొక్క ప్రకటన గ్రంథం యొక్క పరిచయం పాఠం వింటే మీకు ఆ ప్రకటన గ్రంథం సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు నేర్చడం స్టార్ట్ చేశాం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో మొదటి పాఠం ఏమి నేర్చుకున్నామంటే, మనము మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘాలు, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఉన్నటువంటి క్రైస్తవులు, ఎవరికైతే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం రాయబడిందో ఆ ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలకు కదా, ఆనాడు రాయబడినటువంటి సంఘాలు గొప్ప శ్రమలో, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, క్రీస్తు యొక్క సంఘము గొప్ప శ్రమలో, బాధలో, వేదనలో, రోదనలో, మరణములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘానికి అంత గొప్ప హింస కలిగింది. ఆ యొక్క హింస ఒక ప్రాంతానికి సంబంధించిందని కాదు, విశ్వవ్యాప్తంగా క్రీస్తు యొక్క సంఘాలకి హింస కలుగుతున్నట్లుగా మనం చూసాం. ప్రపంచం అంతా ఎట్లాగైతే క్రీస్తు యొక్క సువార్త యెరూషలేములో ప్రారంభించబడి సర్వలోకంలో రోమా చక్రవర్తి యొక్క ముఖ్య పట్టణమైన రోము వరకు సువార్త వెళ్ళిందో, అట్లానే రోమా చక్రవర్తి నుంచి, రోమా పట్టణం నుంచి ప్రారంభించబడినటువంటి శ్రమ సర్వలోకంలో కూడా వ్యాపించినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో సర్వలోకంలో శ్రమ వస్తున్నట్లు క్రైస్తవులకి మనం చూస్తూ ఉన్నాం. అది మన మొదటి పాఠం. చాలా వచ్చిన నేను కోట్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మనం ఏం చూసామంటే రెండవ పాఠాన్ని మనం చూసాం. రెండవ పాఠం ఏం చూసామంటే, ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క రాజ్యం కనపడుతుంది, క్రైస్తు యొక్క రాజ్యం కనపడుతుంది. 2 రాజ్యాలు.
రెండో పాయింట్ ఏంటి? 2 రాజ్యాలు, సాతాన్ యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యము. సాతాన్ యొక్క రాజ్యానికి పక్షాన ఎవరున్నారో చూసాము, అతని యొక్క టీంని. క్రీస్తు యొక్క రాజ్యాన్ని పక్షాన ఎవరున్నారో చూసాము, ఆ టీంని కూడా మనం చూసాము. 2 టీములు చూస్తాం. 2 టీముల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. సాతాను సంబంధులు వారు కలిసి, క్రీస్తు ఆయన సంబంధులు, ఆయన రాజ్యం, 2 రాజ్యాలు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. నేను మీకు సాతాన్ రాజ్యం కింద ఎవరెవరున్నారో చెప్పాను, క్రీస్తు రాజ్యం కింద ఎవరెవరున్నారో చెప్పాను, సాతాన్ రాజ్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పాను, క్రీస్తు రాజ్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో, క్రీస్తు రాజ్యం పక్షం ఉన్న వాళ్ళు ఎవరో కూడా నేను మీకు తెలియజేశాను. ఆ తర్వాత 3వ పాఠం మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రకటన గ్రంథములో సాతాన్ యొక్క రాజ్యమునకును క్రీస్తు యొక్క రాజ్యమునకును గొప్ప యుద్ధం జరుగుతున్నట్లుగా చూస్తాం ప్రకటన గ్రంథంలో సాతాన్ యొక్క రాజ్యమునకు క్రీస్తు యొక్క రాజ్యమునకు యుద్ధం జరుగుతుంది. ఇది భౌతిక సంబంధమైన యుద్ధం కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధము. సాతాన్ యొక్క రాజ్యము క్రీస్తు యొక్క రాజ్యాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. క్రీస్తు యొక్క రాజ్యము సాతాన్ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారిని సువార్త ద్వారా, సత్యాన్ని తెలియజేయటం ద్వారా క్రీస్తు యొక్క రాజ్యంలోనికి తీసుకుని ప్రయత్నిస్తూ ఉంటారు. క్రీస్తు యొక్క రాజ్య సంబంధులు సాతాను రాజ్య సంబంధులు ఏం చేస్తారు? అబద్ధాన్ని చెప్పి, మోసాన్ని చెప్పి, విగ్రహాలను ప్రేరేపించి క్రీస్తు రాజ్యంలో ఉన్న వారిని తన రాజ్యంలోనికి తేవాలని, క్రీస్తు రాజ్యంలో ఉన్న వారిని నాశనం చేయాలని అపవాది వాణి రాజ్య సంబంధులు అయితే ఆశిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా గొప్ప యుద్ధం జరుగుతుంది అనే విషయాన్ని దయచేసి గమనించండి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి క్రీస్తు యొక్క సువార్తను నమ్మి బాప్తిసం క్రైస్తవుడు అయిన తర్వాత అతను గొప్ప యుద్ధంలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూసి, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధము. ఆ తర్వాత మనం ఏం చూసాం? ప్రకటన గ్రంథం నుంచి 4వ పాయింట్ మనం ఏం చూసామంటే, ప్రకటన గ్రంథంలో 2 ముద్రలు ఉంటాయి. ఒకటి దేవుని ముద్ర ఉంటుంది, ఇంకొకటి సాతాను ముద్ర ఉంటుంది. ఒకటి దేవునికి సంబంధించిన ముద్ర ఉంటుంది, ఇంకొకటి క్రూర మృగము సాతాను సంబంధి అయినటువంటి రోమా చక్రవర్తులకు అనుసరించే వారికి వేసే ముద్ర ఉంటుంది. దేవుని ముద్ర వేసుకున్న వాళ్ళకి దేవుని భద్రత, దేవుని కాపుదల ఉంటుంది. సాతాను ముద్ర వేయించుకున్న వాళ్ళకి సాతాను కాపుదల, రోమా చక్రవర్తుల యొక్క కాపుదల, వారి యొక్క సహాయం ఉంటున్నట్లుగా మనం చూస్తాం. 2 ముద్రలు అని కూడా మనం ప్రకటనలో చాలా స్పష్టంగా చూస్తాం. దేవుని ముద్ర వేయించుకుని దేవుని చేత భద్రపరచబడిన వారు, దేవుని సంబంధులు, దేవుని యందు ఆయన కుమారుని క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు, వారికి ఆ ముద్ర, దేవుని ముద్ర వేయించుకున్నందుకు భౌతికం కొద్ది కష్టం వస్తుంది, కానీ శాశ్వత దీవెనల నిత్యజీవం వారికి ఉంటుంది. మరి సాతాను ముద్ర వేయించుకున్న, రోమా చక్రవర్తి యొక్క ముద్ర వేయించుకున్న వాళ్ళు, రోమా చక్రవర్తి అధికారుల్ని, నాయకులను అనుసరించిన వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది, భౌతికంగా ప్రయోజనం ఉంటుంది, కానీ శాశ్వతంగా నిత్య శిక్షకు గురవుతారనే విషయం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి దేవుని ముద్ర వేయించుకున్నవారు దేవుణ్ణి, ఆయన కుమారుని క్రీస్తుని స్తుతిస్తూ, సన్నిధిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. సాతాను ముద్ర వేయించుకున్న వాళ్ళు మరి సాతాన్ని, అదేవిధంగా రోమా చక్రవర్తులను, వారి యొక్క చిత్రపటాలని, లేకపోతే వారి యొక్క ప్రతిమల్ని, వారికి విగ్రహాలను పూజిస్తున్నట్లుగా మనం చూస్తాము. ప్రకటన యొక్క విషయాల్లో మనం గమనించేటువంటి ఒక విషయం అది. ఆ తర్వాత 5వ విషయం మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో 5వ విషయం చూస్తాము. 5వ పాఠం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 2 స్త్రీలు ఉంటారు. ఒకరేమో దేవునికి సంబంధించిన స్త్రీ, ఇంకొకరేమో అపవాదికి సంబంధించిన స్త్రీ. అపవాదికి సంబంధించిన స్త్రీ, దేవునికి సంబంధించిన స్త్రీ. దేవునికి సంబంధించిన స్త్రీని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాము. ఆ స్త్రీ క్రీస్తు యొక్క సంఘంగా కూడా చెప్పబడింది. ఆ స్త్రీ పరలోకమైన పట్టణంగా కూడా చెప్పబడింది. అపవాదికి సంబంధించిన స్త్రీ మహావేశ్యగా చెప్పబడింది. ఆమె రోమా పట్టణంగా చెప్పబడింది. ఆ యొక్క స్త్రీ యొక్క నాశనాన్ని మనం, ఆ రోమా పట్టణం యొక్క నాశనాన్ని ప్రకటన గ్రంథంలో చూస్తాము. మరి దేవునికి సంబంధించిన స్త్రీ క్రీస్తుకు సంబంధించిన ఆయన యొక్క భార్య సంఘం అయితే పరలోకమైన పట్టణంలో ప్రవేశించడం మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ విధంగా 2 స్త్రీలు కనపడతారు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం నుంచి 6వ పాఠం కూడా మనం నేర్చుకున్నాము. ప్రకటన గ్రంథం 6వ పాఠాన్ని ఏం చూసామంటే, 6వ పాఠము మొదటి శతాబ్దంలో క్రైస్తవులు హింసించబడుట వెనకాల ఉన్న 3 కారణాలను చూసాం. క్రైస్తవులు హింసించబడటానికి 3 కారణాలు మనం చూసాం 6వ పాఠంగా. ఒకటి, దేవుడు అనుమతించాడు. రెండవది, సాతానుడు క్రీస్తుని జయించలేని కోపంతో క్రీస్తు యొక్క శరీరమైన, ఆయన సంఘమైన రాజ్యాన్ని నాశనం చేయడానికి మహా ఉగ్రతతో ఉండటం, శ్రమలకు గురి చేయటం క్రైస్తవులు మనం చూస్తాము. మిగతా రోమా చక్రవర్తుల సపోర్ట్ తీసుకొని, ఆధారం చేసుకొని. ఆ తర్వాత 3వది మనం ఏం చూస్తామంటే,
మూడో కారణం ఏంటంటే దేవుడు విశ్వాసుల యొక్క ఓపికను సహనాన్ని పరీక్షించడానికి ఆ యొక్క శ్రమలను అనుమతించినట్లు కూడా మనం చూస్తాం. 3 కారణాలు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు శ్రమలు అనుభవించడం గల దాని వెనకాల కలిగినటువంటి 3 కారణాలని మనం చూసాం. ఆ తర్వాత 7వ పాయింట్ కూడా మనం చూసాం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో 7వ పాఠం కూడా మనం చూసాం. 7వ పాఠం ఏం చూసామంటే మొదటి శతాబ్దంలో మహాశ్రమలు వస్తున్నటువంటి క్రైస్తవులు, మహాశ్రమల ద్వారా చనిపోయినటువంటి క్రైస్తవులు వారి యొక్క ఆత్మలు ఎలాగున్నాయి, ఆ చనిపోయిన వారి యొక్క ఘోరంగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఎటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాయో 7వ పాఠాన్ని మనం చూసాం. వారు పునరుద్ధానులైనట్టుగా చెప్పబడింది. మొదట పునరుద్ధానం పొందిన వారు అన్నట్టుగా చెప్పబడింది. ఏది మొదటి శతాబ్దం మహాశ్రమల్లో హింసించి చనిపోయిన వారు. అంతేకాదు వాళ్ళ ఆత్మలు దేవుని బలిపీఠం క్రింద ఉన్నట్లుగా చెప్పబడినాయి. అంతేకాదు వాళ్ళ ఆత్మలు దేవుని సన్నిధిలో తెల్ల వస్త్రాలు ధరించుకున్నట్టుగా చెప్పబడ్డారు. వాళ్ళు ఖర్జూరపు మట్టలు ధరించుకున్నట్లుగా ఖర్జూరపు మట్టలు పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు దేవునికి సంతోషంతో ఆనందంతో కీర్తిస్తూ జయించిన వారుగా మనం చూస్తున్నాం. వారికి ఇక దుఃఖం లేదు, బాధ లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు, మరణం లేదు, శాపం లేదు, ఉగ్రత లేదు, ఏమీ లేనటువంటి సంతోషమైన స్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. తద్వారా మరి ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఇటువంటి మాటలు చాలా ప్రేరణ, ప్రోత్సాహం, ఆనందాన్ని ఇచ్చి ఉంటాయి. మనకు కూడా ఆ విషయాలు ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని, బలాన్ని చేకూర్చాలి. ఆ తర్వాత ప్రకటన గ్రంథం నుంచి 8వ పాఠం కూడా మనం నేర్చుకున్నాం. గతించిన పాఠాలు ప్రకటన గ్రంథం నుంచి 8వ పాఠం ఏమి నేర్చుకున్నామంటే 8వ పాయింట్ ఏంటంటే 8వ పాఠం జయించిన వారు మరియు జయించిన వారికి కలిగే దీవెనలు. జయించిన వారు మరియు జయించిన వారికి కలిగే దీవెనలు. 8వ పాఠంగా నేను జయించిన వారు ఎవరంటే మొదటి శతాబ్దంలో మరణం వచ్చినను, ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉన్నవారు జయించిన వారు. వారికి కలిగే దీవెనలు ఏంటో పెద్ద లిస్ట్ ఇచ్చాను నేను మీకు. ఎటువంటి దీవెనలు వాళ్ళకి కలుగుతాయో మీకు చూపించాను. తద్వారా దేవుడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులను ఏమని కోరుతున్నాడంటే, పిలిపిస్తున్నాడంటే జయించండి, జయించిన వారుగా ఉండండి. వారికే కాదు, ఈనాడు మనకు కూడా అనేక వేల సంవత్సరాల తర్వాత ప్రకటన చదువుతున్నట్టు మనకు కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఈ యొక్క గ్రంథం ద్వారా మీరు కూడా జయించాలి, జయించిన వారుగా ఉండాలి. జయిస్తే మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని దేవుడు ఆనాడు జరిగిన సంఘటనల ద్వారా మనకి హెచ్చరిక, బుద్ధి, బోధ, జ్ఞానము, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం నుంచి మనము 9వ పాఠం కూడా నేర్చుకున్నాము. 9వ పాఠం ఏంటంటే మొదటి శతాబ్దంలో ఘోరమైన శ్రమలు వస్తున్నప్పుడు చనిపోతున్నారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఏంటో చూశాము. ఆ శ్రమల మధ్య బ్రతికున్నటువంటి క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో శ్రమల మధ్య బ్రతికున్న క్రైస్తవులు ఏం చేయాలి కూడా దేవుడు చెప్పాడు. ఏం చేయాలని చెప్పాడు? ప్రార్థించాలని చెప్పాడు, నమ్మకంగా ఉండమని చెప్పారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు. అంతేకాదు ఇంకా ప్రభు ఏమని తెలియజేశాడంటే వాళ్ళకి ఏమని తెలిసాడంటే మీరు ఓపిక కలిగి ఉండాలని చెప్పాడు, క్రీస్తుని వెంబడించాలని చెప్పాడు, ప్రత్యేకమైన జనంగా ఉండాలి, సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలని చెప్పాడు దేవుడు. ఈ విధంగా ఇటువంటి క్రియలు చేస్తూనే ఉండాలి మీరని దేవుడు తెలియజేశాడు. ఆ విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత గతించినటువంటి పాఠంలో 10వ పాఠం మనం నేర్చుకున్నాం. 10వ పాఠం మనం ఏమి నేర్చుకున్నామంటే మొదటి శతాబ్దములో క్రీస్తు యొక్క సంఘాన్ని, క్రైస్తవుని హింసించినటువంటి రోమా సామ్రాజ్యాన్ని, రోమా సామ్రాజ్య చక్రవర్తుల్ని, రోమా సామ్రాజ్యం సంబంధించిన అబద్ధ ప్రవక్తల్ని, విగ్రహాలను ప్రోత్సహించిన వారిని, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన భూరాజుల్ని, భూసైన్యాన్ని, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి భూ నివాసుల్ని దేవుడు ఎలా, రోమా పట్టణాన్ని, వీటన్నిటిని కూడా ఎలా నాశనం చేశాడో, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు హింసించిన రాజ్యాన్ని, మహారాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యాన్ని ఎలా దేవుడు నాశనం చేశాడో 10వ పాఠంగా మనం నేర్చుకున్నాము. దేవుడు కొద్ది కొద్దిగా ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. మొదట ఆ ముద్రలు విప్పినప్పుడు గొప్ప శ్రమ వస్తుందని దేవుడు చెప్తాడు. ఆ తర్వాత ముద్రలైన తర్వాత బోర్లు ఊదేటప్పుడు కొద్ది కొద్దిగా వాళ్ళ యొక్క మరి సంపదని, వాళ్ళ యొక్క రాజ్యాన్ని పాడు చేస్తూ ఉంటాడు దేవుడు 3వ భాగాన్ని. ఆ తర్వాత ఆ 7 బోర్లు అయిపోయిన తర్వాత
7 పాత్రలు కుమ్మరించడం జరిగింది రోమా సామ్రాజ్యం మీద. అంటే చిన్న చిన్నగా దేవుడు 3వ భాగం నాశనం చేసిన వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, దేవుడు వాళ్ళకున్నటువంటి సంపద యావత్తు వాళ్ళ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయటం, ఆ యొక్క 7 పాత్రలు కుమ్మరించడంతో రోమా సామ్రాజ్యం నాశనం అయినట్టుగా క్రీస్తు ప్రభువు రోమా చక్రవర్తుల్ని, అబద్ధ ప్రవక్తల్ని, భూరాజుల్ని, భూరాజ సైన్యాన్ని, భూప్రజల్ని, వారందరిని రోమా పట్టణాన్ని నాశనం చేయటమే కాదు, వీరందరిని కూడా నిత్య శిక్షకు గురి చేయటం మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో పోయిన పాఠంలో మనం చూసాము. ఈ విధంగా సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో మనము మొట్టమొదటిగా ఏం చూస్తామంటే క్రైస్తవుల్ని హింసిస్తున్నట్టు రోమా సామ్రాజ్యాన్ని, గొప్ప ప్రపంచం అంతా వ్యాపించినట్టు రోమా సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేయటం మనం చూస్తాము ప్రకటన గ్రంథంలో. ఆ రోమా సామ్రాజ్యం క్రైస్తవుని హింసించడం చూస్తాం, అదే రోమా సామ్రాజ్యం దేవుడు నాశనం చేయబోతున్నాడని వారికి ముందుగానే చెప్పబడినట్లుగా మనం చూస్తాం. అది మన 10వ పాఠాన్ని మనం చూసాం. పోయినసారి నేను చెప్పాను ఎలా ప్రభువైన క్రీస్తు ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం ఏం చూసామంటే ఇది ఆ 10వ పాఠంలో చివరిలో ఏం చెప్పాను నేను, అందరినీ దేవుడు నాశనం చేసి నిత్య శిక్షకు గురి చేశాడు, కానీ క్రీస్తు ప్రభు ద్వారా సాతాను సంబంధమైన దురాత్మలు దెయ్యములైతే దేవుడు ఏం చేయలేదు, వారిని బంధించాడంతే. అంటే అర్థం ఏంటంటే సాతాన్ని, వారి సంబంధాలను దేవుడు నిరోధించాడు, వాళ్ళకి చైన్ వేశాడు, వారిని దేవుడు బంధించాడు. అంటే వారిని దేవుడు అదుపులో పెట్టాడు, వారిని దేవుడు అణగదొక్కాడు అని మనం చూస్తున్నాం. ఈరోజు మనం 11వ పాయింట్ ఏం చూస్తున్నామంటే క్రీస్తు యొక్క 2వ రాకడలో, లేకపోతే సర్వలోకానికి తీర్పు జరిగేటువంటి సమయంలో, లేకపోతే అంత్యదినమున క్రీస్తు యొక్క 2వసారి ప్రత్యక్షమైనప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు క్రీస్తు ద్వారా అపవాదిని, వాని సంబంధాలను కూడా నిత్య శిక్ష గురి చేయటం ఈరోజు మనం చూడబోతున్నాం. అందుకనే 11వ పాఠం యొక్క హెడ్డింగ్ ఏంటంటే, 11వ పాయింట్ హెడ్డింగ్ ఏంటంటే సాతాను మరియు వానిని వెంబడించిన వారి యొక్క గమ్యము, సాతాను మరియు వారిని వెంబడించిన వారి యొక్క అంతము, సాతాను వారిని వెంబడించిన వారి యొక్క గమ్యస్థానం ఏంటో ఈరోజు మనం 11వ పాయింట్గా మనం చూద్దాం. బైబిల్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకోండి, చదివే విషయాలు జాగ్రత్తగా వినవలసిందిగా, గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇది అంత్యదినంలో జరిగేటువంటి విషయాలు. అంటే ప్రభువైన క్రీస్తు యొక్క 2వ రాకడలో, ఆయన 2వసారి ప్రత్యక్షమైనప్పుడు జరిగే విషయాలు అనమాట. క్రీస్తువు 2వసారి ప్రత్యక్షమైనప్పుడు అందరికీ పునరుద్ధానం ఉంటుంది, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడతారు, నీతిమంతులైతే జీవ పునరుద్ధానం ఉంటుంది, అనీతిమంతులైతే తీర్పు పునరుద్ధానం ఉంటుంది, తిరిగి లేపబడతారు. బ్రతుకున్న వాళ్ళు మార్పు చెందుతారు, అందరూ కూడా క్రీస్తు ఎదుట పోగు చేయబడతాడు. అందుకని మొత్తానికి పునరుద్ధానం ఉంటుంది. అంతేకాదు క్రీస్తు వచ్చినప్పుడు అందరికి కూడా తీర్పు ఉంటుంది. అంతేకాదు క్రీస్తు వచ్చినప్పుడు సర్వలోకానికి ఆయన తీర్పు తీర్చేటప్పుడు అంత్యదినమున కొందరేమో నిత్య శిక్షకు వెళ్తారు, కొందరేమో నిత్య జీవానికి వెళ్తారు, కొందరేమో నరకానికి వెళ్తారు, కొందరేమో పరలోకానికి వెళ్తారు అనే చిత్రాన్ని ఈరోజు మనం 11వ పాఠంగా చూడబోతూ ఉన్నాము. అందుకని 11వ పాఠం ఏమిటంటే సాతాను మరియు వారిని వెంబడించిన వారి యొక్క గమ్యము, వారి యొక్క డెస్టినీ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ద డెస్టినీ ఆఫ్ సాటన్ అండ్ హిస్ ఫాలోయర్స్. ప్రకటన గ్రంథంలో నరకము ఏ విధంగా చెప్పబడిందంటే 2వ మరణంగా చెప్పబడింది. ప్రకటన గ్రంథంలో నరకము 2వ మరణంగా చెప్పబడింది. నరకము 2వ మరణము, ఆ తర్వాత అగ్నిగుండము అని కూడా చెప్పబడింది. గంధకములతో మండు గుండముగా చెప్పబడింది నరకము. యుగ యుగాలు అక్కడ పొగొస్తుందని చెప్పబడింది. యుగ యుగాలు ఆ యొక్క శిక్ష ఉంటుందని కూడా చెప్పబడింది. గంధకములతో మండేటువంటి గుండము అని కూడా ప్రకటన గ్రంథంలో నరకము వర్ణించబడింది. బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్రకటన 20వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలను చూసినట్లయితే, రేపు క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన 2వ రాకడలో 2వసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు సర్వలోకానికి తీర్పు తీర్చేటప్పుడు ఏం జరిగిద్దో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అప్పుడు సాతాన్ని, వాని సంబంధాలని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు
అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైనంత వరకు సాతాను పనిచేస్తూనే ఉంటాడు, సాతాను సంబంధమైన దురాత్మలు పనిచేస్తూనే ఉంటారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కాలంలో సాతానుడు రోమా చక్రవర్తుల్ని, రోమా సామ్రాజ్యంలో అబద్ధ ప్రవక్తల్ని, రోమా పట్టణం కింద ఉన్నటువంటి బురాజుల్ని, సైన్యాన్ని ఉపయోగించుకుని శిక్షించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని దేవుడు అప్పుడే నాశనం చేశాడు. ప్రకటన వారికి అదే చెప్పబడింది. ఆనాడే 4వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం నాశనమైంది పూర్తిగా. అంటే 3-4 శతాబ్దాల్లోనే రోమా సామ్రాజ్యం చిన్నగా పాడైపోతూ పూర్తిగా నాశనమైనట్లుగా మనం చూస్తాము. అసలు ఇప్పుడు రోమా సామ్రాజ్యం లేదు, ఆ రోమా చక్రవర్తుల యొక్క సామ్రాజ్యం లేదు. అయితే సాతానుడు వాని సంబంధాలు పనిచేస్తున్నారు, సాతాను దురాత్మలు పనిచేస్తున్నారు. సాతానుడు ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆనాడున్న క్రైస్తవుని హింసించాడు. ఈనాడు సాతానుడు రోమా సామ్రాజ్యాన్ని కాదు కానీ వేరే వారిని ఉపయోగించుకొని లోకాధికారుల్ని క్రైస్తవుని హింసించవచ్చు. అటువంటి పరిస్థితులు నేడు మనము ఉన్నాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి సాతాను యొక్క సంబంధాలు, దురాత్మలు, సాతాను యొక్క దోతులు, సాతాను యొక్క దెయ్యములు ఎప్పుడు దేవుడు నిత్య శిక్ష గురి చేస్తాడో, నరకానికి గురి చేస్తాడంటే అది ఇప్పుడు మనం చూస్తున్నాము 11వ పాఠంగా. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-15 వచనాలు చదువుతాను. చూడండి, బైబుల్స్ ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-15 వచనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7-15 వచనాలు. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అదిగో చూసారా, చాలా కాలమైన రోమా సామ్రాజ్యాన్ని పాడు చేసిన తర్వాత, చాలా కాలమైన తర్వాత, లేకపోతే దీన్నే మనం క్రీస్తు ప్రభు రాకళ్ళలో అని కూడా మనం అనుకోవచ్చు. ఆ సమయంలో జరిగేదనమాట. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలు యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలువెళ్ళును. అదిగో చూసారా, గోగు మాగోగు అంటే యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఇశ్రాయేలుని హింసించిన వారు గోగు మాగోగు అనేటువంటి జనాంగము. గోగు అధిపతి, ఆయన దేశము మాగోగు. వారు సాతాను సంబంధాలే దేవుని ప్రజలను హింసించినటువంటి జనులు అనమాట. అట్లానే సాతానుడు మరి తన సంబంధుల్ని, తనకు అనుకూలమైన వారిని పోల్చిన క్రైస్తవులు హింసించటం మనం చూస్తూ ఉన్నాం. మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకి వాడు బయలుదేరును. చూసారా, సాతానుడు ఎప్పుడు కూడా అవిధేయుల్ని ఆధారం చేసుకొని వారిని మోసపుచ్చి విగ్రహారాధికులను, లోక సంబంధమైన వారిని, లోక సంబంధమైన అధికారుల్ని తన వైపు మళ్లించుకుని వారి ద్వారా క్రైస్తవులను హింసిస్తూ ఉంటాడు. క్రైస్తవులను నాశనం చేయాలని, క్రైస్తవులు దేవుని రాజ్యంలో నుంచి తన రాజ్యంలోకి తెచ్చుకోవాలని, దేవునికి వ్యతిరేకలను చేయాలని, క్రీస్తు రాజ్యం నుంచి బయటకు లాగానే ప్రయత్నిస్తూ ఉంటాడు. మోసపరిచిన వారిని యుద్ధమునకు పోగు చేయటకి వాడు బయలుదేరును. చూసారా, సాతానుడితో క్రైస్తవులకు ఎప్పుడు యుద్ధం ఉంది? ఆనాడు రోమా చక్రవర్తి ద్వారా యుద్ధం చేశారు క్రైస్తవులు ఆత్మ సంబంధంగా. ఈనాడు వేరే వాళ్ళ ద్వారా సాతాను వేరే వాళ్ళని ప్రేరేపించి యుద్ధం చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. వాడు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. చూసారా, పరిశుద్ధ శిబిరమును అంటే క్రీస్తు యొక్క సంఘము, దేవుని కుటుంబము. ప్రియమైన పట్టణము, దేవుని యొక్క పట్టణము, దేవుని ప్రజల్ని ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. మరి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. సాతాను సంబంధాలను దహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గొండములో పడవేయబడినదిగో. చూసారా, ఎప్పుడైతే క్రీస్తు వస్తాడో ఈ భూలోకాన్ని మొత్తాన్ని అగ్నితో కాలుస్తాడో, ఎప్పుడైతే మొత్తం నాశనం చేస్తాడో, అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రాకల్లో ఏం జరుగుతుందంటే సాతానుడు అని సంబంధాలు కూడా శాశ్వతంగా నిత్య శిక్షకి, నిత్య నరకానికి గురవుతున్నట్లుగా ఈ వచనాలను బట్టి కనపడుతుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. అదిగోండి, ఎట్లా అయితే సాతాను సంబంధులైనటువంటి రోమా చక్రవర్తులు నాశనం చేశాడు, నిత్య శిక్ష గురి చేశాడో, ఎట్లకైతే రోమా సామ్రాజ్యానికి సంబంధించిన అబద్ధ ప్రవక్తల్ని, రోమా సామ్రాజ్యం భూరాజులను ఎట్లయితే దేవుడు నాశనం చేసి నిత్య శిక్ష గురి చేశాడు, అట్లనే సాతాను యొక్క గమ్యం కూడా అదే, నిత్య శిక్ష, నిత్య నరకము, నిత్య వేదన.
అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. అది కూడా చూసారా, క్రైస్తవుని హింసించినటువంటి వారు మొదటేమో దేవుడు రోమా చక్రవర్తుల్ని వాళ్ళ రాజుల్ని వారిని నాశనం చేశాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభువు రాకల్లో అపవాదిని కూడా వాని సంబంధుల్ని మిగతా వారిని కూడా ఆ యొక్క నిత్య శిక్ష గురి చేస్తాడని ఇక్కడ చెప్పబడుతుంది. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడతారు. ఇది నరకానికి సూచన. యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడతారు. వారి యొక్క ఆ యొక్క అగ్నిగంధకముల పొగ యుగ యుగములు లేచునని కూడా చెప్పబడుతూ ఉంటుంది. అక్కడ యుగ యుగములు వేదన ఉంటుందని కూడా చెప్పబడుతుంది. అక్కడ చూసారా, నరకాన్ని ఎట్టపోల్చాడు 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడును. అది నరకాన్ని ఎట్లా ఉపయోగిస్తాడంటే, ప్రకటనలో నరక శిక్షణ ఎలా వర్ణిస్తాడంటే అగ్ని గంధకములు గల గుండములో. చూసారా, గంధకమే చాలా మండేటువంటి స్వభావం గలది. దానికి అగ్ని గనక అంటించామనుకోండి, అగ్ని కనుక వచ్చిందనుకోండి, ఇక అగ్ని అంటుకొని గంధకులు ఇంకా రగులుకుంటే అటువంటి అగ్నిలో నిత్యాగ్నిగుండంలో పడవేయబడుతురు. ఎవరు? అపవాది వాని సంబంధులు. అది అపవాది యొక్క గమ్యము, అపవాది యొక్క అంతము. ఆ తర్వాత చూడండి 11వ వచనం, అదే సమయంలో సర్వలోకానికి తీర్పు జరుగుతుంది. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని సూచితని. దేవుని సింహాసనము, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు ఇక్కడ. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. ఈ భూమి ఆకాశం మొత్తం కూడా నాశనం అవుతాయి, తీసివేయబడతాయి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ, చూసారా, ఇప్పుడు సర్వలోకం అందరూ కూడా దేవుని న్యాయపీఠం ఎదుట, దేవుని కుమారుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచోవాలి. దేవుడు క్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తారనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. సర్వలోకానికి తీర్పు జరుగుతుంది ఇక్కడ అందరికీ. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనం నిలవబడినట్టు చూచితిని. నిలవబడి ఉండటం అంటే తీర్పు జరుగుతుందని అర్థం. అప్పుడు గ్రంథములు ఇవ్వబడెను. చూసారా, ఈ గ్రంథములు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన కింద ఉన్న వాళ్ళకి పాత నిబంధన ప్రకారంగా, క్రొత్త నిబంధన క్రింద ఉన్న వాళ్ళకి క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు తన చిత్త ప్రకారంగా, పితరుల కాలం ఉన్న వాళ్ళకి పితరుల కాలంలో ఇవన్నీ ఆజ్ఞల ప్రకారము, మోషే కాలం ఉన్న వారికి మోషే ఆజ్ఞల ప్రకారము, మోషే గ్రంథానికి మోషే ధర్మశాస్త్రం లోబడిన వారిని మోషే ధర్మశాస్త్ర ప్రకారము, క్రీస్తు యొక్క చట్టానికి లోబడిన వారిని క్రీస్తు యొక్క చట్ట ప్రకారంగా దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. గ్రంథం ఎప్పుడును మరియు జీవగ్రంథం అని వేరొక గ్రంథం ఎప్పుడును. అది జీవగ్రంథం అంటే మరి దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు ఉండేటువంటి గ్రంథం ఇది. సృష్టి ప్రారంభం నుంచి కూడా జీవగ్రంథం ఒకటి ఉంది. దేవుని భయభక్తులు కలిగిన వారు ఆ గ్రంథంలో వారి పేర్లు ఉంటాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ గ్రంథం తీసి ఆ జీవగ్రంథంలో ఉన్న వాళ్ళకి పరలోకం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ గ్రంథాల ప్రకారం రాయబడి జీవగ్రంథంలో పేరున్న వాళ్ళు ఆ యొక్క నిత్య జీవంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, చూసారా, ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవుని చట్ట ప్రకారము మనుషులు తీర్పు తీర్చబడుతున్నారు. క్రీస్తు ఏం చెప్పాడండి? యోహాను సువార్త 10:48లో ఏమని చెప్పారంటే, నేను చెప్పిన మాటయే మీకు అంత్యదినమున తీర్పు తీర్చునని చెప్పాడు కదా, అదనమాట. అట్లా ఆ తర్వాత చూడండి 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చూసారా, ఎటువంటి పక్షపాతం లేదు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి, దేవుని చిత్తానికి లోబడ్డారా లేదా అనే దాన్ని బట్టి, మరణ వారికి నమ్మకంగా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అది ప్రకటన గ్రంథంలో నరకాన్ని అగ్నిగుండంగా రెండవ మరణంగా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని పరలోక సంబంధించిన పట్టణంతో పోలుస్తాడు, పరలోకం నుంచి వచ్చిన పట్టణంగా పోలుస్తాడు. ప్రకటన గ్రంథంలో సాతాన్ని మహాగఢ సర్పంగా పోలుస్తాడు. ప్రకటన గ్రంథంలో రోమా చక్రవర్తుల్ని సముద్రం నుంచి వచ్చిన క్రూరముఖంగా పోలుస్తాడు. ప్రకటన గ్రంథంలో విగ్రహాలను ప్రోత్సహించేటువంటి పూజారుల్ని, అబద్ధ ప్రవక్తల్ని దేవుడు దేంతో పోలుస్తాడు? భూమిలో నుంచి వచ్చిన క్రూరమృగంగా పోలుస్తాడు. ప్రకటన గ్రంథంలో రోమా పట్టణాన్ని దేవుడు మహావేశితో పోల్చాడు. ఈ విధంగా అలంకార భాషలో చెప్పబడిన గ్రంథం ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథంలో సర్వలోకం జనాల్ని ఎట్లా పోలుస్తాడంటే సముద్రాలుగా, జలములుగా పోలుస్తాడు. అది ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థనలో ధూపంతో చెప్పబడి కదా,
ఈ విధంగా అలంకార భాషను తెలుసుకుంటే చాలా సులువుగా మనం ప్రకటన గ్రంథం యొక్క సారాన్ని అర్థం చేసుకోవచ్చు. అలానే ప్రకటన గ్రంథంలో నరకాన్ని ఎట్లా చెప్తాడంటే అగ్ని రెండవ మరణంగా చెప్తాడు, అగ్ని గుండంగా చెప్తాడు, యుగ యుగములు వేధించబడే స్థలంగా చెప్తాడు, వారి పొగ యుగములు అక్కడ పొగ యుగ యుగములు లేచునని చెప్తాడు. ఈ విధంగా అలంకార భాష వాడబడింది. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో, ఆ ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. చూశారా, మరి క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సర్వలోకానికి తీర్పు జరిగేటప్పుడు అంత్యదినమున మృతులకు పునరుద్ధానం కలుగుతుంది. బ్రతికున్న మనం మార్పు చెందుతాము, దేవుని సన్నిలోనికి వెళ్తాము. దేవుడు తన కుమారుని క్రీస్తు సర్వలోకానికి తీర్పు తీరుస్తారు. కొంతమందిని క్రీస్తు రండి అంటాడు, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళ రండి అంటాడు. కొంతమంది నా తండ్రి చేత చెప్పించబడిన వారు పొండి, అపవాదికి నీవు వాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్యాగ్ని దానిలో పోండి అని చెప్తాడు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడొచ్చు. ఈ విధంగా సహోదరి సహోదరులారా, మీకు నేను 10వ పాయింట్ చెప్పేటప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. దేవుడు రోమా చక్రవర్తులను నాశనం చేశాడు, రోమా చక్రవర్తులకు సంబంధించిన అబద్ధ ప్రవక్తలను నాశనం చేశాడు, దేవుడు రోమా పట్టణాన్ని నాశనం చేశాడు, దేవుడు రోమా చక్రవర్తులకు అనుకూలంగా ఉన్న భూరాజులను నాశనం చేశాడు, వారి సైన్యాన్ని నాశనం చేశాడు, భూప్రజలను నాశనం చేశాడు, కానీ అపవాది సంబంధం నాశనం చేశాడు. కానీ అపవాదిని వాని దెయ్యములను వాని దూతలను ఎందుకు నాశనం చేయలేదు అని మీకు డౌట్ వస్తుంది. ఇదిగో వారికి ఎప్పుడంటే వారికి తీర్పు తెచ్చేది క్రీస్తు వచ్చినప్పుడు, మహాదినమున తీర్పు దినాన వారికి తీర్పు జరుగుతుంది అని కూడా మనం ఈ వచనాలను బట్టి మిగతా వచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో నేను ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ ఈ యొక్క సాతాను వారి సంబంధులకి వచ్చే నిత్యాగ్ని గురించి, ఈ రెండవ మరణం గురించి, సాతాను వెంబడించిన వారి యొక్క గమ్యం ఏంటో అక్కడెక్కడ చెప్పబడింది అవి చదువుకుంటూ వెళ్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11 వచనం చూడండి. బైబిల్స్ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ నరకం గురించి చెప్పబడిందో, ఎక్కడెక్కడ రెండవ మరణం గురించి చెప్పబడిందో, ఎక్కడెక్కడ సాతాను వాని సంబంధుల యొక్క గమ్యం ఏంటో, గమ్యం ఎక్కడెక్కడ చెప్పబడిందో నేను చెప్పుకుంటూ వెళ్తాను. ప్రకటన గ్రంథం అంతుంది ఈ భావం ఏది ఒకటే, సాతాను వాని సంబంధులు వారందరూ కూడా నిత్య శిక్షకి నరకాగ్నికి లోనవుతారనేటువంటి మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11 వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11 వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియో చెందడు. చూసారా, జయించువాడు అంటే ఎవరు? మరణం వరకు నమ్మకం ఉన్న క్రైస్తవుడికి రెండవ మరణం అంటే నరకం వల్ల ఎటువంటి శిక్ష ఉండదు, రెండవ మరణం ఉండదు, రెండవ మరణం వల్ల ఏ హాని ఉండదు. రెండవ మరణం ఎవరికి ఉంటుంది? అపవాదిని వాడిని వెంబడించిన వారికి ఉంటుంది, క్రీస్తుని ఆయన వెంబడించిన వారికి మరి పరలోకమైన పట్టణం ఉంటుంది, అపవాదికి వాణ్ణి వెంబడించిన వారికి రెండవ మరణం ఉంటుందని ఇక్కడ చెప్పబడింది. స్మరణాలు సంఘానికి ప్రభువుని క్రీస్తు హెచ్చరించాడు. స్మరణాలు ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులారా, పరిశుద్ధులారా, మీరు కనుక మరణం వరకు నమ్మకం ఉంటే మీరు జీవగ్రంథంలో మీ పేర్లు అంతే ఉంటే మీరు పరలోకమైన పట్టణంలో పాలు పొందుతారు. మీరు కనుక నమ్మకంగా ఉండి జయిస్తే అది మీ గతి, మీరు పొందే స్థితి. మీరు కనుక నమ్మకం ఉండి తప్పిపోతే స్మరణ సంఘస్థులారా మీకు రెండవ మరణంలో శిక్ష ఉంటుంది అని ప్రభువుని క్రీస్తు ఇక్కడ ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు అక్కడ కూడా నరకము దానికి స్థితి గురించి వర్ణించబడింది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూరమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనో నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల, ఎవరైతే సాతాను వెంబడిస్తారో రోమ చక్రవర్తులను వెంబడిస్తారో, ఎవరైతే ముద్ర వేయించుకుంటారో సాతాను ముద్ర వేయించుకుంటారో వారి గురించి, ఎవరైతే సాతాన్ని పూజిస్తారో, రోమ చక్రవర్తులను పూజిస్తారో, రోమ చక్రవర్తుల యొక్క ప్రతిమలను పూజిస్తారో, విగ్రహాలను పూజిస్తారో వారు ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన, చూసారా, దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. అంటే వారు నిత్య శిక్షకు గురవుతారు, వారు అగ్నిగుణంలో పడవేయబడతారు, వారు యుగ యుగములు వేధించబడతారు, రాత్రి మగళ్ళు శ్రమ ఉంటుంది. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడను. చూసారు, ఎవరి ఎదుట? పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను. అంటే దేవుడు తన కుమారుని క్రీస్తు వారు తీర్పు తీరుస్తున్నట్లుగా కనపడుతుంది. క్రీస్తు ప్రభువే
పొండి నా తండ్రి చేత శపించబడ నిత్యాగ్నికి పోండి, నిత్య శిక్షకు పోండి అని చెప్తాడు. అగ్ని గంధకముల చేత వాడు బాధింపండి. అది అగ్ని గంధకముల చేత బాధింపండి నరకం గురించి మాట్లాడుతున్నట్టు, రెండవ మరణం గురించి మాట్లాడుతున్నట్టు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. అదిగోండి, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూరమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వాడును రాత్రి మగలు నెమ్మది లేని వాడయుందురు. అది పరిస్థితి. అది నరకం చిత్రం. అది నరకం ఎట్లా ఉంటుందో చెప్పండి, అలంకార భాషలో చెప్పబడినటువంటిది. ఆ విధంగా ఒక మాటలో చెప్పాలంటే సాతానును వారిని వెంబడించినట్టు వారి గతి ఎట్లాగైతే రోమా చక్రవర్తులు నిత్య శిక్షకి వెళ్ళారు, రోమాలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు, రోమాలో ఉన్నటువంటి రోమా చక్రవర్తులకు లోబడినట్టు భూరాజులు, వారి యొక్క ప్రజలు, వారి సైన్యం ఎట్లా శిక్ష గురైందో అట్లానే సాతాన్ని వారిని వెంబడించిన వారి గతి అది అని మనం చూస్తున్నాము. అందుకని సాతాను వెంబడించిన వారి యొక్క గమ్యం ఏంటంటే రెండవ మరణము, నిత్య శిక్ష, నరకము, యుగ యుగములు వేదనతో ఉండేటువంటి స్థితి అని మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనంలో కూడా నరకం యొక్క చిత్రం చూపించబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చూడండి, 19:3. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేస్తున్నది. చూసారా, ఇక్కడ రోమపట్నం అనుకోండి, రోమపట్నం యొక్క పొగ అంటే యుగ యుగములు పైకి లేస్తున్నది. అటువంటి దేవుని యొక్క శిక్షకి, దేవుని యొక్క ఉగ్రతకి కనపడుతూ ఉంది. అంటే నిత్య శిక్షకి సాదృశ్యం, యుగ యుగములు లెగుస్తూ అంటే మనం చూస్తున్నాం. ఆ విధంగా రోమా పట్టణస్తుల్ని, రోమా పట్టణానికి సంబంధించిన వాళ్ళని, సాతానికి సంబంధించిన రోమా చక్రకు సంబంధించిన దేవుడు శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తాం. 19వ అధ్యాయం 19వ వచనం చూడండి, 19వ అధ్యాయము 19వ వచనం. ఇవన్నీ కూడా నరకానికి సంబంధించిన చిత్రాలు చూపించడం జరిగింది. ఇక్కడ 19వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకే ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలో కూడి ఉండగా చూచితినది. చూసారా, క్రీస్తుతోటి, ఆయన రాజ్యంతో ఎవరు యుద్ధం చేశారు? రోమా చక్రవర్తులు, అబద్ధ ప్రవక్తలు, భూరాజులు, వారి సంబంధులు యుద్ధం చేశారు. అప్పుడు ఆ మృగం అంటే రోమా చక్రవర్తులు దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకున్న వారిని, అంటే ఎవరు వీళ్ళు? సాతాను సంబంధులు, రోమా చక్రవర్తుల సంబంధులు, విగ్రహారం చేసిన వాళ్ళు, రోమా చక్రవర్తులు పూజించిన వారిని ఆ మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు, విగ్రహాలను ప్రోత్సహించినటువంటి అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు గొండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుర్రముల మీద కూర్చున్న, చూసారా, గంధకముతో మండు గొండములో ప్రాణముతోనే, అంటే నరకంలో వేయబడ్డారని ఉద్దేశం. అది ప్రకటన గ్రంథం యొక్క భాష. నిత్య శిక్ష గురయ్యారు, దేవుని ఉగ్రత వారు అనిపించారనేటువంటి భావం. అది ఆ యొక్క భావం అన్నమాట. ఆ తర్వాత సహోదరులారా, నాతో పాటు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం చూడండి, 20వ అధ్యాయం 6వ వచనం, 26. ఆ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులైందరు, ఇట్టి వారి మీద రెండవ మరణం మనకు అధికారము లేదు. అదిగోండి, చూసారా, రెండవ మరణం నరకము. ఎవరైతే క్రీస్తు యొక్క రాజ్యంలో ఉండి శ్రమ అయినా, హింస అయినా, దోషణ అయినా, చెరలో వేయబడినా, ఖడ్గం చేత నరకబడినా, శిరచ్ఛేదనం చేయబడినా, జంతువులకు ఆహారంగా వేయబడినా, లేకపోతే సిలువ వేయబడినా, అగ్నితో కాల్చివేయబడినా, మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళ మీదకి ఎటువంటి అధికారం లేదు. రెండవ మరణానికి, నరకానికి ఎటువంటి అధికారం లేదు. నరకంలో వేయబడిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో అంతే ఉంటాయి. వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు పరలోకమైన పట్టణంలో వారసులు అవుతారు, స్వతంత్రించుకుంటారు అని చెప్పబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 20వ అధ్యాయం 9-10 వచనాలు నరకానికి సంబంధించిన చిత్రాలు ఇవన్నీ కూడా. 9-10 వచనాలు. వారు భూమి అంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా, అదిగోండి, క్రీస్తు యొక్క సంఘాన్ని హింసించే వాళ్ళు, ఏ కాలంలో ఉన్నవాళ్ళు అయినా, ఏ యుగంలో ఉన్నవాళ్ళు అయినా, ఏ సమయంలో ఉన్నవాళ్ళైనా, దేవుని ప్రజలు హింసించే వాళ్ళు ఎవరైనా, వారు భూమి అంతటి వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. క్రీస్తు ప్రభు
నిత్యశిక్ష గురి చేశాడు, వారిని అగ్ని దహించింది. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గొండములో పడవేయబడెను. ఎవరైతే అపవాది మోసపరిచిన వారు, అపవాది సంబంధులు, వారందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయుదురు అని మనకు చూస్తున్నాము. వారు యుగయుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. సాతాను వాని సంబంధుల యొక్క గమ్యం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా సాతాను వాని రాజ్యంలోకి వెళ్ళకూడదు. చావైనా బ్రతుకైనా, మరణమైన జీవమైన క్రీస్తు ఆయన రాజ్యంలో ఉండాలి. మరణం వారు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు యొక్క సంఘంలో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. సాతాను ఆయన రాజ్యంలోకి వెళ్ళకూడదు అనేటువంటి బోధ బుద్ధి మనకి కలుగుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి, చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము సహోదరులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14-15 వచనాలు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము, అదిగో చూశారా, నరకము. ఎవని పేరేనో జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథంలో ఉన్న వారి పేర్లుంటే వారు పరలోకం పట్ల వెళ్తారు. జీవగ్రంథంలో పేరు లేకపోతే వాళ్ళు నరకంలో పడవేయబడతారు, అగ్నిగుండంలో. అదేవిధంగా గ్రంథాలు విప్పబడితే గ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారం జీవిస్తే వారు పరలోక పట్టణంలో పాలు పొందుతారు. గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం వాళ్ళు జీవించకపోతే వాళ్ళు అగ్నిగుండంలో పోయబడతారు. అది రెండవ మరణము అని కూడా మనం చూస్తూ ఉన్నాము. 15వ వచనం చూడండి. ఎవని పేరైనో జీవగ్రంథము వ్రాయబడిన కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో సాతాన్ని వాణ్ణి వెంబడించిన వారికి స్థితి. ఆదాము మొదలుకొని క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు, సహోదరులు ఈ మాట జాగ్రత్త గుర్తుంచుకోండి. ఆదాము మొదలుకొని క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే సాతాన్ని వెంబడించారో, సాతాను క్రియలు చేశారో, దేవునికి ఆయన చట్టానికి లోబడలేదు, దేవుని పట్ల విశ్వాసంగా ఉండలేదు, వారు సాతాన్ని ఆదాము మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకు సాతాన్ని వెంబడించిన వారు, సాతాను ఎక్కడ ఉంటారో వారు కూడా అక్కడే ఉంటారు. సాతాను నిత్యశిక్ష గురవుతాడు, నిత్యాగ్ని దండకు గురవుతాడు, నరకానికి గురవుతాడు, అక్కడే వీళ్ళు కూడా ఉంటారు అనేటువంటిదే బైబిల్ యొక్క సారాంశము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. సాతాను వెంబడించిన వాళ్ళు ఎక్కడున్నారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, ఈ గుణగణాలు ఉన్న వాళ్ళందరూ కూడా సాతాను వెంబడించిన వారు, సాతాను సంబంధులు. సాతాను వారిని శోధనకు గురి చేసి లోపరుచుకున్నాడు. వారి శరీరాశిలో నేత్రాలు జీవడం గురించి వారిని ఆ యొక్క పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే నిలిచి ఉంటూ, పాపంలోనే కొనసాగిన వాళ్ళు, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే మరణించిన వాళ్ళు వీళ్ళు సాతాను క్రియలు చేస్తూ, సాతానులో ఉంటూ సాతానుడు చనిపోయారు. కాబట్టి వారి గమ్యం ఏంటి? నరహంతకులను, వ్యభిచారికులను, మాంత్రికులను, అదిగో విగ్రహారాధన, విగ్రహ పూజ, ప్రతిమలను పూజించటము, మాంత్రిక విద్య చేయటము, దేవునికి వ్యతిరేకమైన అబద్ధాల చేత మనుషుల్ని భక్తి ముసుగులో మోసాలు చేయటం, విగ్రహారాజకులను, అదిగో రాళ్ళుని రఫలను పూజించిన వాళ్ళు నిజమైన దేవుడిని ఎరుక్క, దేవుడిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే దేవుడు తను బయలుపరుచుకునేవాడే. కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయకుండా ఆ యొక్క పితృపారంపణ ఆచారాల్లో ఉంటూ దేవుణ్ణి దేవునిగా గౌరవించక రాళ్ళని, రఫల్ని, జంతువుల్ని, పురుగుల్ని, పాముల్ని పూజిస్తూ ఉన్నవాళ్ళు. అబద్ధికులందరూ, అబద్ధం చేసిన వారంతా కూడా అగ్ని గాంధకములతో మండు గొండములో పాలు పొందురు. అదిగోండి, ఎక్కడ వాళ్ళకి పాలు, ఎక్కడ వాళ్ళకి స్వాస్థ్యం, వాళ్ళు స్వతంత్రించుకునేది ఏంటి? అగ్ని గాంధకములతో మండు గొండములో, నరకంలో వాళ్ళ పాలు, నరకంలో వాళ్ళ స్వాస్థ్యం. మరి క్రీస్తులో నమ్మకంగా ఉండి మరణం వరకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కడ పాలు, ఎక్కడ వాళ్ళ స్వాస్థ్యం? పరలోకంలో వాళ్ళ స్వాస్థ్యం. మరి సాతాను వెంబడించిన వాళ్ళకి స్వాస్థ్యం ఎక్కడ? నరకంలో. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అది ప్రకటనలో నరకం వివరించబడిన విధానం ఇది సహోదరులారా. ఆ తర్వాత ప్రకటనము 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. అక్కడ కూడా నరకం గురించి ఒక మాట ఉంది. ప్రకటనము ఇది సాతాను వెంబడించిన వారి గమ్యం. ప్రకటనము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని,
అబద్ధమైన దాన్ని జరిగించు వాడెవడైనో దానిలో ప్రవేశింపడు. అంటే అర్థం ఏంటంటే పాపం చేసిన వాళ్ళు, సాతాను వెంబడించిన వాళ్ళు, సాతాను సంబంధులు దేవుడు పరిశుద్ధుల కొరకు ఏర్పరిచిన పరలోకమైన పట్టణంలో పాలు పువ్వులు పొందరు, వాళ్ళు వెలుపులుంటారు అనేటువంటి భావం ఇక్కడ మనకు కనపడుతుంది. ప్రవేశింపరు అని చెప్తూ ఉన్నాడు కదా. అది ఆ తర్వాత ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా నరకం గురించి కొంత వివరణ చూడండి. సహోదరులు బైబిల్స్ ఉన్నవారు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటి ఉందరు. వెలుపటి ఉండటం అంటే రెండవ మరణాన్ని అనుభవిస్తారు, అగ్నిగుండంలో ఉంటారు, గంధకములతో మండు గుండంలో ఉంటారని అర్థము. ఇది కూడా నరకం. ఇదిగో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క పాపాలు చేసే వాళ్ళందరూ, ఇక్కడ 6 పాపాలు చెప్పండి, కిందాక 21వ అధ్యాయం 8వ వచనంలో 8 పాపాలు చెప్పండి, ఇక్కడేమో 6 పాపాలు. ఈ పాపాలను చేస్తూ జీవిస్తూ ఉన్నవాళ్ళు, పాపంలో మరణించిన వాళ్ళు, సాతాన్ని వెంబడిస్తూ మరణ వరకు సాతానికి నమ్మకంగా ఉన్నవాళ్ళు, సాతాన్ని వెంబడించిన వాళ్ళు, సాతాను క్రియలు చేసిన వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు, దేవుని క్రియలు దేవుని చట్టానికి లోబడిన వారు ఎక్కడుంటారంటే వెలుపటి ఉంటారు. ఆ వెలుపటి ఉండటమే నరకము అనే విషయాన్ని మనం ప్రకటనలో చూస్తున్నాము. ఈ విధంగా సహోదరుల సాతానుడు, సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క దెయ్యములు, సాతాను యొక్క దురాత్మలు, అంతేకాదు సాతాన్ని సృష్టి ప్రారంభం నుంచి క్రీస్తు వచ్చేంత వరకు సాతాన్ని వెంబడించిన అధికారులు, సామాన్యులు, ప్రజలు, రాజులు, అధిపతులు, సాతాను చెప్పు చేతల్లో తొత్తులుగా ఉన్నట్టు వారందరూ కూడా నిత్య శిక్షకి, నిత్యాగ్ని దండనకు, అగ్నిగుండమునకు, అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడినట్టు మనం అది శాశ్వత శిక్ష, నిత్యాగ్ని దండన, నిత్య వేదనగా చెప్పబడుతూ ఉన్నది బైబిల్లో. చూసారా, సాతాని గమ్యం చాలా భయంకరంగా ఉన్నది. ఇది డిసైడ్ అయిపోయింది సాతానికి వాని సంబంధాలకి. అందుకని మరి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ, 21వ శతాబ్దంలో ఉన్న మనం కానీ, ఏ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కూడా క్రీస్తు ఆయన రాజ్యంలో నిలకడగా ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కానీ సాతానిక రాజ్యం వైపు, సాతానిక రాజ్యంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు పాపం చేసినట్లయితే వెంటనే ఆ పాపం విషయంలో మనస్సు మార్చుకొని దేవుని క్షమాపణ వరకుని వెంటనే సరిదిద్దుకొని నిలవబడవలసినటువంటి వారమై ఉన్నాము. లేకపోతే క్రైస్తవుడు అయిన తర్వాత కొంతకాలం క్రైస్తవుడిగా జీవించి మరలా తిరిగి లోకంలో కలిసిపోయి దురాశలతోటి జీవిస్తూ దాంట్లో నిలిచి ఉండి దాంట్లోనే కొనసాగి పాపంలో జీవిస్తూ చనిపోయినట్లయితే నిత్య శిక్ష గురవుతాం అనేటువంటిది ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. దయచేసి బైబిల్ యొక్క సారాంశం ఇది. ప్రకటన గ్రంథంలో సారాంశం చెప్పబడుతుంది. ఆది కాండము బైబిల్ చరిత్ర యొక్క ప్రారంభం అయితే, ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయాలు బైబిల్ చరిత్ర యొక్క అంతములో ఏంటో మనం చూస్తున్నాము. అండ్ ముగింపులో ఏంటో చూస్తున్నాం. చూసారా, ఒక చిత్రానికి అంతం ఉంటుంది కదా, ప్రారంభం అంతము. ఇక్కడ అంతం మనకేంటో ఇక్కడ చూపించబడుతుంది ప్రకటన గ్రంథంలో. దయచేసి నాతో పాటు మీరు మత్తయి సువార్త కనుక తీసినట్లయితే 25వ అధ్యాయము, అక్కడ కూడా ప్రకటన గ్రంథంలోనే కాదు ఈ భావము, మిగతా 26 పుస్తకాల్లో కూడా ఉంది. కాకపోతే ప్రకటన గ్రంథంలో ఉన్నంత స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ ఈ బోధ సాతాను వాడిని వెంబడించిన వారు నిత్య శిక్షకు గురవుతారనే బోధ బైబిల్ అంతటా ఉన్నది. మీరు చూడగలిగితే బైబిల్ అంతటా ఉంది ఆ బోధ, బైబిల్ అంతటా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు ఈ విషయాలు ముందుగానే చెప్పాడు శరీరధారిగా ఉన్నప్పుడే. చూడండి, ప్రభువైన క్రీస్తు మాటల్లో చూద్దాం. ఇప్పుడు దాకా యోహాను మాటల్లో సాతాను గురించి, నరకం గురించి విన్నాము. ఇప్పుడు ప్రభువైన క్రీస్తు మాటలో చూడండి, ఇవే యోహాను అపోస్తుల బోధ కదా, క్రీస్తు బోధే అపోస్తుల బోధ కదా. ఆ క్రీస్తు ఏమని బోధించాడో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం కనుక మీరు చూస్తే 25వ అధ్యాయంలో క్రీస్తు రాకడలో జరిగే తీర్పు గురించి వివరించబడింది. క్రీస్తు రెండవ ప్రత్యక్షత, రెండవ రాకడ, ఆయన రెండవసారి ప్రత్యక్షం అయినప్పుడు మరి రక్షించడానికి రాడు, ఈసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. గొర్రెపిల్ల లాగా రాడు, కొదమ సింహం లాగా వస్తాడు తీర్పు తీర్చడానికి ప్రభువైన క్రీస్తు. ఇప్పుడైతే క్రీస్తులో కృప అందుబాటులో ఉంది, కానీ రేపు క్రీస్తు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు కృప ఉండదు, తీర్పు ఉంటుంది సహోదరులు. అందుకని దేవుని కృపను, క్రీస్తు యొక్క కృపను మనం నిర్లక్ష్యం చేయొద్దు. నేడు అన్న సమయం ఉండగానే మనం మనసు మార్చుకుని దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకు లోబడదాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
క్రీస్తు ప్రభు 24వ అధ్యాయంలో 36వ వచనం నుంచి క్రీస్తు ప్రభు రెండవ రాకడకు సంబంధించిన విషయాలు, 36వ వచనం క్రీస్తు ప్రభు రాకడ అకస్మాత్తుగా వస్తుంది, మన మెరుగని గడిలో వస్తాడు, దొంగ వలె వస్తాడు, సడన్గా వస్తాడని చెప్పబడింది. సడన్గా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే క్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే తన సంఘానికి, తన సంఘంలో ఉన్న వారికి తీర్పు తీరుస్తాడు, తన పని వారికి తీర్పు తీరుస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని అడుగుతాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడిని అడుగుతావు, 1 తలాంతులు, అంటే తీర్పు సర్వలోకానికి తీర్పు జరుగుతుంది. సర్వలోకానికి తీర్పు జరుగుతుంది, అంతేకాదు క్రైస్తవులకు కూడా తీర్పు జరుగుతుంది. క్రీస్తు వచ్చినప్పుడు వారిని కూడా లెక్క అడుగుతున్నాడు. దాసులు పనివారి యొక్క ఉపమానం చూస్తాం మనం. ఏది 24వ అధ్యాయము 43 నుంచి 51 దాకా. దాసులు పనివారు ఏం చేయాలి? గృహ నిర్వాహకులు పనివారు ఏం చేయాలి? గృహ నిర్వాహకులుగా మనము ప్రభు మనకిచ్చిన పని నమ్మకంగా చేస్తుండే. ఎప్పుడు దాకా చేయాలి? క్రీస్తు వచ్చేదాకా, లేదా మనం మరణించేదాకా. ఏది ముందు అయితే అది ముందు. అట్లానే 25వ అధ్యాయంలో 5 బుద్ధి గల కనికులు, 5 బుద్ధి లేని కనికులు. అంటే ఇది కూడా సంఘమే. 5 నమ్మకంగా ఉన్నారు, 5 సిద్ధపడగలిగి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. క్రీస్తు వచ్చినప్పుడు సడన్గా వచ్చేళ్ళకే వాళ్ళు అపనమ్మక స్థితిలో ఉన్నారు. అందుకని ఆ 5 బుద్ధి లేని కన్యకలు దేవుని యొక్క రాజ్యంలో పెళ్లి విందులో పాల్గొనలేదు. ఆ యొక్క బుద్ధి కలిగిన వారు, సిద్ధపడిన వాళ్ళు పెళ్లి విందులో పాల్గొన్నారు. అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు కలిగిన ప్రభు వచ్చేంత వరకు, క్రీస్తు వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు చెప్పిన పనులు చేస్తూ ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, సిద్ధపడి ఉండాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలకు మీరు చూసినట్లయితే క్రీస్తు ప్రభు చాలా కాలం తర్వాత వస్తాడు యజమానుడుగా. ఆయన తన శిష్యులకి, తన గృహ నిర్వాహకులకి, తన గృహంలో పనిచేసిన వారిని తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకరు 2 తలాంతులు ఇస్తాడు, ఒకరు 1 తలాంతు ఇస్తాడు. నువ్వేం చేసావని దేవుడు తన కుమారుని క్రీస్తు ద్వారా తన సంఘానికి, రాజ్యంలో ఉన్న వారిని లెక్కడుగుతూ ఉంటాడు. అయితే 5 తలాంతులు తీసుకున్నవాడు బాగానే పనిచేస్తాడు, నమ్మకంగా ఉంటాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు నమ్మకంగా ఉంటాడు. అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు వీళ్ళిద్దరిని. 1 తలాంతు తీసుకున్నవాడు ఏ పని చేయడు, సోమరిగా ఉంటాడు. అందుకని పనికిమాలిన చెడ్డ దాసుడా, వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని 30వ వచనంలో ఉంది. అది క్రీస్తు భాషలో నరకం గురించి. క్రీస్తు భాషలో నరకం గురించి ఏంటి? 30వ వచనం. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండున నేను. అది క్రీస్తు ప్రభు భాషలో మత్తయి సువార్తలో నరకం వివరాలన్నమాట. ఆ తర్వాత 31వ వచనం నుంచి 46 వచనాల వరకు క్రీస్తు ప్రభు తీర్పు తీర్చడం గురించి ఉంది. అక్కడ క్రీస్తు ప్రభు తీర్పు తీర్చడం. క్రీస్తు తీర్పు తీర్చేటప్పుడు 2 గుంపులు, ఒకరు కుడివైపున ఉన్నవారు, ఇంకొకరు ఎడం వైపు ఉన్నవారు. కుడివైపున ఉన్నవారేమో దేవుని చిత్తానికి, క్రీస్తు యొక్క చిత్తానికి మరణం వరకు నెరవేర్చిన వాళ్ళు. ఎడం వైపున ఉన్నవాళ్ళు దేవుని చిత్తాన్ని లోబడలేడు, క్రీస్తు యొక్క చిత్తానికి లోబడలేదు. అది 2 గుంపులు అనమాట. 2 గుంపులు, 2 మార్గాలు, ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇద్దరే తీర్పు దినాన 2 గుంపులు, 3 గుంపులు ఉండవు. 2 గుంపులు, ఒకరు నీతిమంతులు, ఒకరు అనీతిమంతులు కదా. అదే చిత్రం అక్కడ. మత్తయి సువార్త 31 నుంచి 46. మత్తయి సువార్త 31-46లో అక్కడ క్రీస్తు వచ్చినప్పుడు తీర్పు తెచ్చింది తన ప్రజలకే, క్రైస్తవులకే తీర్పు తీర్చాడు. విశ్వాసం అక్కడ తీర్పు. కాకపోతే కొంతమంది నమ్మకంగా ఉన్నారు, కొంతమంది అపనమ్మకంగా ఉన్నారు. అట్లానే అనీతిమంతులు ఎక్కడుంటారో అవిధేయులు కూడా అక్కడే ఉంటారు, సాతాను సంబంధాలు కూడా. చూడండి ఏమంటున్నాడు క్రీస్తు 31 వచనం నుంచి 46 వచనాల దాకా. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. చూసారా, క్రీస్తు 2వ ప్రత్యక్షులు తన మహిమతో వస్తాడు. మొదటిసారి వచ్చినట్టుగా రాడు. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అదిగో క్రీస్తు తీర్పు తీరుస్తాడు. క్రీస్తు తీర్పు తీర్చే అధికారం ఎవరిచ్చారు? తండ్రిని దేవుడిచ్చాడు. సర్వలోకానికి ఆయన తీర్పు తీరుస్తాడు. రోమిలకు రాసిన 2వ అధ్యాయం మీరు చదవండి. 2వ అధ్యాయము ఆ వచనాల్లో అక్కడ క్రీస్తు సర్వలోకానికి తీర్పు తీరుస్తున్నట్లు కనపడింది. ధర్మశాస్త్రం లేని వారికి, ధర్మశాస్త్రం ఉన్నవారికి, సువార్త ప్రకటన వారికి క్రీస్తు తీర్పు తీరుస్తాడని అక్కడ చెప్పబడింది. ఆయన తన మహిమగల సింహాసనం ఆశ్రయను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. చూసారా, అందరూ పోగు చేయబడతారు. ఆయన వారిని వేరుపరిచి, ఆయన సమస్యలు ఆయన ఎదురు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలోని గొర్రెలను వేరుపరిచిన ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున ఉన్న గొర్రెలను ఎడమవైపున మేకలు నిలబెట్టిన 2 గుంపులు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసారా, కుడివైపున ఉన్నవారు ఎవరు? వీళ్ళు మరణం వరకు నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుని చిత్త ప్రకారం, కుమారుని క్రీస్తు చిత్త ప్రకారం ఉన్నవాళ్ళు.
తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా రండి. అదిగో ఒకళ్ళని రండి అంటాడు, ఇంకొకళ్ళు పొండి అంటాడు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును సంతరించుకున్నది. అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడంటే, తనకు విధేయ చూపించిన వారికి నిత్య జీవం ఇవ్వాలని, తనకు అవిధేయ చూపించిన నిత్య శిక్ష ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు తీర్పు దినాన. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, ఒక గుంపేమో తండ్రి చేత ఆశ్రయించబడిన గుంపు, ఇంకొక గుంపేమో తండ్రి చేత శపించబడిన గుంపు. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, ఒక గుంపులో రండి అని పిలుస్తూ ఒక గుంపులో పొండి అని పిలుస్తున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన సహోదరి సహోదరులారా, పరలోకము ఏమని చెప్పబడిందంటే సిద్ధపరచబడిన పట్టంగా చెప్పబడింది. క్రైస్తవుల కొరకు, విశ్వాసుల కొరకు, ఆయా కాలాల్లో ఉన్న విజయులైన వారి కొరకు సిద్ధపరిచిన పట్టణంగా చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన 11వ అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకులైన పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు అని చెప్పాడు కదా. ఆ సిద్ధపరచబడిన పట్టణంలోనికి మరి విశ్వాసులను ఆహ్వానిస్తున్నట్టు మనం చూస్తున్నాము. అదే స్వతంత్రించుకోవటం అంటే, స్వాస్థ్యంగా పొందటం. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, పరలోకం సిద్ధపరచబడిన పట్టణము. ఎవరికి? సిద్ధపడిన వాళ్ళకి సిద్ధపరచబడిన పట్టణము పరలోకము, సిద్ధపడని వాళ్ళకి నరకము అని మనం చూస్తున్నాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటి, నాకు దాహం ఇచ్చితి. పరదేశినైంటి, నన్ను చేర్చుకుంటురి. దిగంబరనైంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినైంటి, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటే నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, అది వీళ్ళు నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని చిత్తానికి లోబడిన వారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడే చివరి వరకు, అట్లా అనమాట. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని చూసి దాహం ఇచ్చితివి. ఎప్పుడు పరదేశం ఇంటి చూసి నిన్ను చేర్చుకుంటున్నామి, దిగంబరం ఏంటి చూసి బట్టలు ఇచ్చితివి. ఎప్పుడు రోగి ఏంటి ఏనను, చెరసాలో ఉండుట ఏనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో ఒకరికి మీరు చేసిరి కనుక నాకు చేసిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. అది మిక్కిలి అల్పులైన సహోదరులకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. అంటే ఎవరు వీళ్ళు? ఈ నీతిమంతులు ఎవరు? ఈ కుడివైపున్న వాళ్ళు ఎవరు? ఈ గొర్రెలు ఎవరంటే మరణం వరకు సత్క్రియలు చేసిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు. ఇంకో గుంపు ఉంది చూడండి, దయచేసి 40 వచ్చిన. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూసి, ఎడమవైపు ఎవరు? అనీతి మంతులు చూసి, శపింపబడిన వారులారా. వీరెవరు? అపవాదిని వాని వెంబడించిన వాళ్ళు, లేకపోతే దేవునికి అవిధేయులైన వారు, లేకపోతే నమ్మకంగా కొంతకాలం ఉంది క్రైస్తవులు, తప్పిపోయినటువంటి క్రైస్తవులు, అవిధేయులైనటువంటి గుంపు అన్నమాట ఈ గుంపు. వారిని ఏమంటున్నాడు చూడండి, శపింపబడిన వారులారా. అపవాదిని వాడిని వెంబడించిన వారు ఎవరు? శపింపబడిన వారు దేవుని చేత. నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అది పరలోకమైన పట్టణమేమో తన ప్రజలకు మరణం వరకు నమ్మకున్న దేవుడు సిద్ధపరిచింది. నరకమేమో అపవాదికి వాని సంబంధికి సిద్ధపరిచింది. నువ్వు అపవాదిని వెంబడించావు కాబట్టి అక్కడికే వెళ్ళి అపవాదితో పాటు ఆ నిత్యాగ్నిలో పాలు పొందమని, ఆ స్వాస్థ్యం పొందమని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు క్రీస్తు ప్రభు ద్వారా. సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు, అది నిత్యాగ్ని. చూసారా? రెండవ మరణము, నరకము. అంతేకాదు ఆ పొగ యుగయుగములు లేచును, బాధ యుగయుగములు ఉంటుంది. అది అగ్నిగొండము, అగ్నిగంధకములతో మండు గొండము, రాత్రింబగళ్ళు బాధింపడుదురు అని చెప్పాడే. అవన్నీ కూడా ఇదిగో ఈ నిత్యాగ్ని, నరకానికి సంబంధించిన నిత్యాగ్నిలో పోడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటి, మీరు నాకు దాహమేమి లేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమిప్పుడు నీవు ఆకలి కొని ఇంటినైను, దప్పి కొని ఇంటినైను, పరదేశం ఇంటినైను, దిగంబరి ఇంటినైను, రోగి ఇంటినైను, చెరసాలో ఉంటాయిను చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయన అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి మీరు ఏలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో. ప్రతి ఈ సందర్భంలో వీళ్ళెవరంటే ఈ గుంపు సత్క్రియలు చేయని క్రైస్తవుల గుంపు. ఒక విధంగా వీళ్ళు సత్క్రియలు చేయకుండా, క్రీస్తుని వెంబడించకుండా అపవాదిని వెంబడించిన వారు. అందుకనే అపవాది వాని సంబంధాలు ఎక్కడుంటారో అక్కడే
ఈ అవిధేయులైన క్రైస్తవులు కూడా వెళుతూ ఉన్నారు. నిశ్చయముగా చెప్తున్న వారితో నేను 46 వచనం చూడండి. 46 వచనం కంఠస్థ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. అది స్వతంత్రించుకోండి అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం, పరలోకం సిద్ధపరచబడిన పట్టణం. ప్రకటన గ్రంథంలో అదే చూస్తాం మీరు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాల్లో చివరి పాఠంగా మనం చూడబోతున్నాం. క్రీస్తుని ఆయన వెంబడించిన వాళ్ళు ఉండేటువంటి ఆ పట్టణము పరలోకం, అది సిద్ధపరచబడిన పట్టణంగా మనం చూస్తాం. ఆ పట్టణంలోనికి నీతిమంతులు వెళ్తారు. అనీతిమంతులు ఎక్కడికి వెళ్తారంటే వీరు నిత్య శిక్షకు. అనీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? నిత్య శిక్ష, నిత్య అగ్నిదండన, నిత్య వేదన, అగ్నిగుండము, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతుంటుంది, అక్కడ చీకటి ఉంటుంది, వేదనకరమైనటువంటి స్థలము అని కూడా రకరకాల విధాలుగా పరలోకాన్ని ఎంత గొప్పగా వర్ణించబడింది గ్రంథంలో, అట్లాంటి నరకాన్ని కూడా రకరకాల విధాలుగా ప్రకటనలో ఒక విధంతో వర్ణించబడినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో అలంకార భాషలో ఇతరులకు అర్థం కాకుండా క్రైస్తవులకు మాత్రమే అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్పబడిన ప్రకటన గ్రంథము అలంకార భాష రాయబడింది. ఇవే భావాలు మనం మిగతా అపోస్తలుల బోధలో కూడా, క్రీస్తు బోధలు కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రకటనలో ఉన్న విషయాలే కొంత వివరంగా మనం కొన్ని విషయాలు మనం ఇక్కడ 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా చూడొచ్చు. నేను అదే చెప్తున్నాను, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన విషయాలు మిగతా 26 పుస్తకాల్లో కూడా చెప్పబడినాయి. ప్రకటన గ్రంథంలో ఒక క్రొత్త సిద్ధాంతాన్ని మనం తీసుకురాకూడదు. ప్రకటన గ్రంథంలో చెప్పే విషయాలు మిగతా 26 పుస్తకాల్లో చెప్పబడిన విషయాలకు అనుకూలంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అలంకార భాషలో చెప్పబడిన విషయాలు మిగతా 26 పుస్తకాల్లో మామూలు భాషతో చెప్పబడినటువంటి బోధకు వ్యతిరేకంగా ఉండకూడదు, అనుకూలం. ఎందుకంటే అంత కూడా అపోస్తలుల బోధ కాబట్టి, అపోస్తలుల బోధ కలిగిన వలన కలిగే విశ్వాసం ఒక్కటే అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే కొంతమంది ప్రకటన గ్రంథం నుంచి ఎక్కడ ఉండదు ఆ బోధ, ప్రకటన గ్రంథం నుంచి ఒక క్రొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తూ ఉంటారు. అందుకని మరి ప్రకటన గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే అది అలంకార భాష. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. అక్షరార్థం కనుక చదివితే గొప్ప గందరగోళానికి గురవుతావు. నువ్వు గురవటమే కాదు, ఇతరులు కూడా గందరగోళానికి గురి చేసినట్టు అవుతుంది. ఇదండి సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 11వ పాఠం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో ఈరోజు నేను చెప్పింది 11వ పాఠం. 11వ పాఠం ఏం చూసామంటే, సాతానుడు వారిని వెంబడించిన వారి యొక్క అంతం ఏంటి, గమ్యం ఏంటి, వారు వెళ్ళేటువంటి శిక్ష ఏంటి, వారికి ఏర్పడిన నరకం గురించి మనం చూసాం. అది 11వ పాఠం. మరి ఇక్కడ ఈ పాఠం వింటున్నప్పుడు మరి మన స్థితి ఎట్లాగుంది? మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నామా, అపవాది రాజ్యంలో ఉన్నామా ఆలోచించాలి. క్రీస్తు రాజ్యంలో ఉండమని కోరుతూ ఉన్నాను. క్రీస్తు రాజ్యంలో మనందరం నమ్మకంగా నిలిచి ఉందాం. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, మరణం వచ్చినా. ఎందుకంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నప్పుడు మనకు కలిగే ప్రయోజనాలు శాశ్వతమైనవి, పరలోక సంబంధమైనవి, వారసత్వంతో కూడిన, నిత్యత్వంతో కూడినటువంటి సంతోషము, సమాధానంతో కూడిన, వ్యాధి కానీ, బాధ కానీ, రోదన కానీ, ఇబ్బంది కానీ, కరువు కానీ, శాపం కానీ, ఉగ్రత కానీ లేనిటువంటి సంతోషకరమైన స్థితిలో మనం ఉండబోతున్నాం. కాబట్టి మనం క్రీస్తు ఆయన రాజ్యంలో మరణం వరకు నమ్మకంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకెవరైనా క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ఆయన సంఘంలో సభ్యులు కాకపోతే రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభుత్వం అయితే వచ్చే పాఠంలో మనం 12వ పాఠాన్ని నేర్చుకుందాం. క్రీస్తుని ఆయన వెంబడించిన వారి యొక్క గమ్యం ఏంటి, క్రీస్తుని ఆయన అనుసరించిన వారి యొక్క గమ్యస్థానం ఏంటి మనం చూద్దాం. అంతటితో ప్రకటన గ్రంథాన్ని మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథంలో 12 పాఠాలు ముగించబడతాయి. దయచేసి 12వ పాఠం కొరకు సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు.